ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. జనులారా, మహాజనులారా, ప్రేక్షక మహాశయులారా, వీక్షించండి. టాకీస్, గుంటూర్ టాకీస్. బంగారం, మొహం మీద చేతి అమ్మా. ఇదిగో అమ్మా, చిన్నపిల్లల్ని తీసుకురావద్దని చెప్పాం కదా, వినరు. ఇదిగో తమ్ముడు, సొళ్ళాపి సీట్లో కూర్చో, బొమ్మడిపోతుంది. ఎండిపోతుంది నాన్న, కడుగు నాన్న. రేయ్, ఎండిపోతుందట. పెళ్లి కడిగితే నీ సొమ్మేం పోయిందిరా అదో సచ్చినోడా. ఎందుకు కడుగుతారే రై? నడ్డి కింద 4 ఏళ్ళు వచ్చినా ముడ్డి కడుక్కోలేని ఎడ్డి నా కొడక. నీకంటే గడ్డి తినే గొడ్డు నయం రా. రై, ఈ రోజు నువ్వు ముడ్డి కడుక్కుంటే బడికెళ్తావు, లేదా గుమ్మం దగ్గర ముడ్డితో ఎండిచావు. నోర్మయ్యరా, నోర్మయ్యి. పిల్లలతో అట్లాగైనా మాట్లాడేది? వెళ్ళి కడుగు, వెళ్ళు. నువ్వేం ఎలగబడుతున్నావే రాసకార్యాలు? నువ్వు వెళ్ళి కడగొచ్చుగా. నాకు నాయన మొద్దు, నూనెంటుకుంటది, నాకు నువ్వే కడగాలి. నీ అమ్మ కడుపు కాలా. ఒరేయ్, నీకు మీ నాన్న ఎలా కడిగేవాడో వాడికి నువ్వు అలాగే కడగాలట. కొడుకు మనవడు మా ఇదర్స్ అంతా అందరూ దాపరించారు నా ప్రాణానికి. హాయిగా కోడల చేత చాకరీ చేయించుకొని కృష్ణారామ అంటూ ఉండాల్సిన ఈ వయసులో ముడ్లు కడిగే కర్మ పెట్టాడా దేవుడు నా కర్మ. నాన్న ఎండిపోతుంది నాన్న, కడుగు నాన్న. రై, నువ్వు గొంతెత్తావంటే ముడ్డి పేలిపోతాయి. ఒరే గిరిగా, సార్ నేను ఇక్కడే ఇంట్లో ఉన్నాను సార్. నువ్వు ఇంట్లో ఉంటే షాప్ ఎవరు తీస్తాడా? నీ బాబు తీస్తాడా? బయలుదేరుతాను సార్, బయలుదేరుతాను. నువ్వు ఇంకో 15 నిమిషాల్లో షాప్ తీయలేదనుకో నీకు పేలుద్ది ముడ్డి. అలాగే సార్. నాన్న కడుగు, నాన్న కడుగు. ఒరేయ్, వాడి ముడ్డి అంటే కడగరా, చంపుతున్నాడు. నాన్న కడిగే నాన్న, బడికెళ్ళాలి. Don't you know it's true? Yes, it is.
హరి బాగున్నావా? సాయంత్రం తొందరగా వచ్చేస్తాను, సినిమాకి వెళ్దాం. సరేనండి. కొట్టుకోకండి అయ్యా, ఒక్కొక్కరికి ఉన్నాయా మందు సిద్ధి. టైం ఎంత అయిందిరా? 10:30. సంక వద్దు. ఏ, 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 All డబ్బులే, ladies, డబ్బులే, come, పట్టుకోండి. come. ఇదిగో, You, ఉండరా, you. చిట్టి, ఇదిగో. యూ కమ్ ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్. బాబు బాబు ఏంటి, బాబు ఏంటి, ఏంటి? నాకు ఒక మాత్ర ఇవ్వండి బాబు. ఇవన్నీ మాత్రలేనే బీట్ సీసాలు అనుకున్నావా ఏంది? నీకే మాత్ర కావాలో చెప్పు. నాకు మోకాల నొప్పులకు ఒకటి, తలనొప్పికి ఒకటి, అరికాల మంటలకు ఒకటి, ఇంకా నీకు ఇన్ని మాత్రలు అక్కర్లేదే. ఒక్క మాత్ర ఇస్తాను, తెల్లారికల్లా నీ నొప్పులన్నీ తెల్లారిపోతాయి సరేనా? ఇవ్వయ్యా. ఇది ఇంటికి తీసుకెళ్ళి ఏంటి గట్టిగా పొడి కింద కొట్టేసి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకొని తినే. తెల్లారికల్లా నీ నొప్పులన్నీ తెల్లారిపోతాయి సరేనా? మా బాబే మా నాయనే నువ్వు ఏ, చల్లగా ఏ, తొలి. అమ్మా అది తింటూ నువ్వు చల్లగా అయిపోతావు. ఓల్డ్ లేడీస్ అయితే చంపేస్తావేంట్రా? మరి లేకపోతే ఇదిగోమ్మా ఈ మాత్రలు తీసుకో, నొప్పులంటే. 20 రూపాయలు ఇచ్చాయి. ఇవ్వ పద. నెక్స్ట్ నాకు అది మీకు నాకు అది అర్థమైంది. హలో హలో పక్కకే 100 రూపాయలది ఆంటీ. హలో. ఏంటి ఇదిగో ఓయ్ అయిందా? 100 రూపాయలు ఇవ్వు. ఇదిగో. అన్నా పోసుకుని వస్తాను, కస్టమర్లను చూసుకో. ఏ వచ్చి ఎంతసేపు అయింది? టైమింగ్ నాకుంటుందన్నా, దానికి ఉండదుగా. పోసుకుని వస్తాను. నాకు నోరు తెరిస్తే సొల్లు. ఎరా షాప్ ఎన్నింటికి తీసావు? 10:30 సార్. ఎన్నింటికి తీయాలి? 9:30 సార్. మీ ఇద్దరికి బాగా బలిసిందిరా చెప్తా. ఇంతకీ అయ్యగారేరి ఇవాళ వర్క్ చేసే మూడ్లో ఉన్నారా లేరా? వచ్చాడు సార్. వచ్చాడా? ఆ, ఏడి మరి ఏడిరా? ఆ, చిల్లరమ్మా డబ్ల్యూ. ఏంట్రా ఇది? మెడికల్ షాప్ అనుకున్నావా? మీ ఇంటి బాత్రూమ్ అనుకున్నావా? ఈ దుమ్మేంట్రా దరిద్రుడా? నేను అదే చెప్తూ ఉంటాను సార్. ఏంటికి రన్నా ఇది? మన కౌంటర్లు మనమే తుడుచుకోవాలి కదా. చెప్పుతో కొడతారా ఎప్పటి నుంచి టైంకి రాకపోతే? చేత్తేదవా ఇలా వెళ్ళి పని చూసుకో. రేయ్ ఒక మసాలా దోశ ఒక్కటే టీ తీసుకురా. అలాగే సార్. పా ఒకటే టీ. ఎందుకొచ్చావు? అక్క మందులు తీసుకొని రమ్మంది. ఏం రోగం మీ అక్కకి? నువ్వే అడుగు, నీకు బాగా పరిచయం ఉంది కదా. మతి రాత్రి తీసుకొస్తాను నీకు మందు. వెళ్ళు. నీ పేరేంటి? నిన్నే సువర్ణ. వెళ్ళిపో. వెళ్ళిపో. ఎదురైటి ఏంట్రా చూపు? దోసేది? మసాలా దోశ కదా సార్. రేయ్, టీ ఒక్కటే. టీ 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 ఎప్పుడు చూసినా టీ కావాలని. ఎవరు? మీ ఇంటి ముందు
సీల్ చేసిన ఒక కట్టపెట్టిని మర్చిపోయి వెళ్ళాం. మీరేమైనా చూసారా? లేదే, నేనేం చూడలేదే. మీకు చెవులు సరిగ్గా వినపడడం లేదనుకుంటా. నేను మళ్ళీ అడుగుతున్నాను, అది చాలా ముఖ్యమైన బాక్స్, ముఖ్యమైన వ్యక్తికి చేరాల్సిన బాక్స్. బాగా ఆలోచించి చెప్పండి. ఏదో తోటి కలిసి పరువం నీదెరా, యదభారం మోయనాలోన కురిసే అలుపేరాదురా, మోహం నీకు మౌనాలు తెలిపే గారం చూడరా, ఒక మైకంలోన లోకాలు కదిపే హాయి చూ